తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి. సమంత నాగచైతన్యాల వ్యవహారంలో తాను ఇన్వాల్వ్ అయింది, సినీ యాక్టర్లకు సంబంధించి వారి వ్యక్తిగత జీవితాలతో రాజకీయాలు చేస్తున్నారనేటటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీనిపై అటు బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రముఖులంతా మండిపడుతున్నారు. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నాం. మనతో పాటు స్థానికులు ఉన్నారు. వారు ఏమనుకుంటున్నారు, కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత మేర సమంజసం అనే విషయాన్ని వారి మాటలను తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి కొండా సురేఖ గారు రాజకీయాలు ప్రస్తావిస్తూ అక్కినేని కుటుంబం గురించి కావచ్చు, సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఈ వ్యాఖ్యల కంటే ముందు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా మనకు భూత పురాణం మొదలుపెట్టింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంటే తను మొదలుపెట్టి ఏడికి తెచ్చిందంటే ఇంట్లో ఎక్కడో గుట్టు చప్పుడు కాకుండా కాపురం చేసుకుంటున్నటువంటి కుటుంబాలను ఈరోజు బజార్కి ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఈ దరిద్రానికి కేసీఆర్ ఆజ్యం పోస్తే ఈరోజు కేటీఆర్ గారు మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. అయితే ఖచ్చితంగా కొండా సురేఖ గారు మంత్రి గారు చేసిన వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే ఆమె పైన ట్రోల్ చేస్తున్నటువంటి ఏదైతే ఒక ఫోటోను పట్టుకొని కేటీఆర్ హరీష్ రావు చేసినటువంటి ఆ ట్రోలింగ్ ఏదైతే ఉందో దానికి మనస్తాపం చెంది మంత్రి గారు కొండా సురేఖ గారు కొంచెం ఆవేశంలో అట్లా అంటే ఒక కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చి ఒక విడిపోయిన ఫ్యామిలీ విషయాలు బయటికి తీసుకొచ్చి మాట్లాడడం తప్పే ఎంతైనా కూడా. అయితే ఖచ్చితంగా అట్లా మాట్లాడాల్సింది కాదు, ఎందుకంటే ఆమె సాధారణ వ్యక్తి కాదు, ఒక రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కొంచెం సంయమనం పాటించి ఏదన్నా చట్టపరమైన చర్యలు కేటీఆర్ మీద ఇక హరీష్ రావు మీద తీసుకుంటే బాగుండేది. కానీ ఇట్లా ఒక కుటుంబాన్ని బజార్కి ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చి ఉండాల్సింది కాదు. ఖచ్చితంగా తను చేసిన తప్పును ఖచ్చితంగా సురేఖ గారు కూడా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పడం అయితే శుభపరిణామమే. కానీ భవిష్యత్తులో ఇటువంటి అంటే భూత పురాణాలు ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజలే బుద్ధి చెబుతారా, ప్రభుత్వాలే చర్యలు ఏమన్నా తీసుకుంటాయా? కానీ అంటే ఎక్కడో గుట్టుచప్పుడు కాకుండా బతుకుతున్న ఆడబిడ్డల్ని బజారుకి ఇచ్చడం అయితే మంచి పద్ధతి కాదు. సమంత గారు అంటే ఆమె కూడా వివరణ ఇచ్చారు. అంటే రాజకీయాలకు సంబంధం లేకుండా నా వ్యక్తిగత విషయాలతోటి విడాకులు తీసుకున్నానని ఆమె కూడా వివరణ ఇచ్చింది. కాబట్టి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా సమంతకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు చేసిన ఏదైతే తప్పుడు పని ఉందో అందుకోసం ఆమె పేరు, ఆమె కుటుంబము, గతంలో ఉన్న అక్కినేని కుటుంబం పేరు కూడా బయటికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా సమంత గారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం అయితే ఉందని నేను భావిస్తూ ఉన్నాను. సో మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకోవడం కానీ, బూతు పదాలు వాడడం, ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేటటువంటి ఘటనలు చూసాం. తాజాగా ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి తాను కూడా ఒక మహిళ, సాటి మహిళ గురించి ఈ రకంగా మాట్లాడడాన్ని ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా, ఎందుకంటే మంత్రి హోదాలో ఉండే అంటే రాష్ట్రానికి ఒక తల్లిలాగా ఉన్న వ్యక్తి కొంచెం సంయమనం పాటించుంటే బాగుండేది. అంటే సహనం కోల్పోయి మరో ఆడబిడ్డని బజార్లోకి ఇడ్చడం అయితే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా తను చేసిన తప్పే. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం కూడా శుభపరిణామం. ఎందుకంటే నేను పడుతున్న బాధ మరో బిడ్డ పడకూడదు, నేను కూడా తొందరపడి తప్పు మాట్లాడినా అని తను ఏదైతే రియలైజ్ అయిందో అది ఖచ్చితంగా మంచి పరిణామమే. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు గతంతో పోలిస్తే గతంలో ఈ భూత పురాణాలు లేకుంటుండే. రాజకీయ విమర్శలు కామన్. అంటే తప్పు చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని విమర్శించడం, అధికార పార్టీ ప్రతిపక్షాలను విమర్శించడం కామనే. కానీ ఇట్లా బహిరంగంగా అంటే భూత పురాణాలు, భూతు వాక్యాలు మాట్లాడుతూ సిగ్గు లజ్జ అనేది బయటికి వదిలేసి ఇట్లా మాట్లాడడం అయితే అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనం ఏం చెప్పదలుచుకున్నాము అంటే మన రాష్ట్రమే భూత పురాణంతో పుట్టింది అని కేసీఆర్ గారు ఆజ్యం పోసినట్టు అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఆ మార్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ భూత పురాణాలను పక్కన పెట్టి ఖచ్చితంగా రాష్ట్రానికి సుపరిపాలన అందించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. సో మీరు చెప్పండి, పూర్తిగా రాష్ట్రంలో రాజకీయాలన్నీ కూడా విలువలు తప్పిపోతున్నాయి, విలువలు కోల్పోయి రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్నారనే వాదన పూర్తిగా జనాల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తుంది. మీరేం చెప్తారు? ఒకటి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మొదటిసారి అయినటువంటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారే
ఈ భూత పురాణాన్ని తీసుకొచ్చాడు. ఇది తెలంగాణ యాస అని భాష అని ఇట్లాంటి పదాలతో మొత్తం జనాన్నంతా ఇబ్బంది పెట్టే రకంగా కొంతమంది హుందాగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడారు. చట్టసభల్లో ఎవరైనా సరే గతంలో చట్టసభలకు నిండు గౌరవం ఇచ్చినటువంటి ఒక పుచ్చలపల్లి సుందరయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య, తరిమల నాగిరెడ్డి, రావి నారాయణ రెడ్డి, జయపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు ఇట్లాంటి వాళ్ళు హుందాగా సభలో ఒక మంచి అంటే చట్టసభల్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించవద్దని చెప్పేసి చాలా ప్రతిపక్షమైన అధికార పక్షమైన ఓ భాష అనేటువంటిది ఉండేది, మర్యాద ఒకరికొకరు ఇచ్చుకున్నటువంటి భాష ఉండేది. కానీ ఈరోజు రాజకీయాలంటే వ్యక్తిగత అంశాలను కూడా అంటే ఇంట్లో ఉన్నటువంటి గడప లోపల ఉన్నటువంటి వాళ్ళని కూడా బయటకు తీసుకోవాలన్నటువంటిది రాజకీయాలకు తగదు. ఎవరైనా హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సాటి మహిళను ఈరోజు బజార్కి ఇచ్చడం అంటే ఆ యొక్క మంత్రి గారికి తగదు. మంత్రి గారి పైన మాట్లాడినటువంటి నాయకుల యొక్క వైఖరి కూడా తగదు. స్ట్రోలింగ్ చేయడం అంటే యూట్యూబ్ ఛానల్లో టీవీల్లో ఒక వ్యక్తి పైన నిజం లేకుండా అవాస్తవాలను ఈరోజు మహిళను భారత మాత అని చెప్పేసి మహిళను భారత మాతగా కొలుస్తున్నటువంటి ఈ దేశంలో మహిళలను బజార్కి ఇచ్చడం సభ్య సమాజం తలవంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు జరుగుతున్న చర్చ మొత్తం కూడా ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న చర్చను తీసుకొచ్చి ఒక సినీ యాక్టర్లను బయటకు తీసుకోవడం, మంచి కుటుంబాన్ని బయటకు ఇచ్చడం, అట్లాగే ఆమె హుందాగా ఉండాల్సినటువంటి క్యాబినెట్ మంత్రి ఆమె నోటి నుంచి కూడా అట్లాంటి పదజాలం రాకుండా ఉండాల్సిందే. ఏమైనా తన ఎమోషన్లో బయటకు వచ్చింది, అయినా ఆమె సారి చెప్పడం, నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని చాలా హుందాగా వివరించింది. కానీ ఇటువైపు నుంచి కూడా ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. చట్టసభలు అంటే ఈరోజు మొత్తం సమాజం మొత్తం ఆ సభల ద్వారా నేర్చుకోవాలి. కానీ ఈరోజు టీవీల్లో మాటలు వినాలంటే ఈరోజు చిన్నపిల్లలకు అసలు ఏం నేర్చుకుంటారో, ఏ భాష మాట్లాడుతున్నటువంటి భయం ఈరోజు కలుగుతూ ఉంది. కాబట్టి సమాజంలో ఇట్లాంటి భాషను ఈరోజు వెలివేయాల్సిన అవసరం ఉంది. అది తెలంగాణ యాసన భాషన అది పక్కకు పెట్టాల్సిన అవసరం ఉంది. హుందాతనం అనేటువంటి ప్రతి ఒక్కరూ అవలంబించాలని, రాజకీయాలకు ఈరోజు చట్టసభల్లో గౌరవం ఉంచాలని, ఈ చట్టసభల ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళ ద్వారా అనేక మంది చూస్తారు, నేర్చుకుంటారు. కాబట్టి ఎవరైనా సరే చట్టసభలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ పెద్దలు కానీ ఈ విషయాన్ని గమనించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవైపు యువతంతా కూడా రాజకీయాల్లోకి రావాలనేది చాలామంది రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి మాట. కానీ రాజకీయాల్లో ఉన్నవారు, మంత్రి పదవులు అనుభవిస్తున్న వారే ఇళ్లలో ఉండేటటువంటి మహిళలపై ఇటువంటి కామెంట్స్ చేస్తే యువత కావచ్చు, మహిళలు కావచ్చు రాజకీయాలకు రావాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి. సో ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా ఉండాలన్నా, ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలన్నా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? పార్టీ వైజ్ కావచ్చు, ప్రభుత్వం వైజ్గా క్రమశిక్షణ చర్యలు లాంటివి ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా చట్టసభల్లో హుందాతనంగా వివరించాల్సిన అవసరం ఉంది. చట్టసభల ద్వారా ఎన్నికైన సర్పంచ్, వార్డు మెంబర్ కానుంచి ప్రధానమంత్రి వరకు, రాష్ట్ర దేశ అధ్యక్షుల వరకు హుందాతనం అనేటువంటిది గౌరవమైన భాషను ప్రయోగించడం. దాంతోపాటు రాజకీయాల్లో యువత ఈరోజు చెడు మార్గం ద్వారా వస్తామన్న పరిస్థితి ఉంది. అంటే ఒక కొత్త యూత్ అంటే ఉద్యమ నాయకులుగా ఆ విద్యార్థి పోరాటాల నుంచి వచ్చేటువంటి సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఎవరు వారసులు? ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే, సర్పంచ్ కొడుకు సర్పంచ్, దేశ అధ్యక్షుడు కొడుకే దేశ అధ్యక్షుడు, ప్రధానమంత్రి, ఈ రకమైన విధానం ఈరోజు వెనక్కి వస్తాం. దీనివల్లనే రాజకీయాల్లో మొత్తం చెడు భావం వస్తూ ఉంది. వ్యసనాలకు గురవుతూ ఉన్న పరిస్థితి, డ్రగ్స్కు రకరకాలైనటువంటి వ్యామోహాలు ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు రాజకీయాల్లో రాజ్యం వెళ్తా ఉన్న పరిస్థితి. కాబట్టి దీన్ని చివరికంటూ వ్యతిరేకించాల్సిన అవసరం. యువతనే ఈ దేశాన్ని కాపాడుకోవాలి. ఎవరో వచ్చి దేశాన్ని కాపాడుకోరు. ఈ దేశంలో ఉన్న యువకులే ఈరోజు ఈ దేశంలో ఎట్లాంటి సమాజం రావాలి, ఎట్లాంటి భాష ఉండాలి, ఒకరికొకరు గౌరవించుకునేటువంటి పద్ధతి ఉండాల్సిన అవసరం ఉంది. అది మహిళ కానీ లేదు పురుషుడు కానీ యువకులందరూ ఈరోజు సమాజంలో ఓ నూతన సమాజం నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క కీలకమైన వ్యాఖ్యలను కూడా ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ వావిలాల గోపాలకృష్ణయ్య కానీ పుచ్చలపల్లి సుందరయ్య వారసత్వాన్ని ఈరోజు ఈ దేశంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజకీయాలు అని అంటే గుండాలు, రౌడీలు, లేకపోతే వీధి రౌడీలు ఈరోజు రాజకీయాలు వస్తారు. ఈ మహమ్నాథ్ చరిత్ర చూసుకుంటే చాలామంది పేరు చెప్పకూడదు కానీ రాజకీయాల్లో రాజకీయ వారసత్వం ఒకటి ఉంటే రౌడీ వారసత్వంతో వస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. చదువుకొని ఉన్నత అభ్యాసం చేసినటువంటి వాళ్ళు, మంచి సన్మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, అదే రకంగా ఓ క్రెడిబిలిటీ అంటే రాజకీయాలని క్రెడిబిలిటీ ఉండాలి. అది కాకుండా ఈరోజు వారసత్వ రాజకీయాలు కానీ
ఇంకో రకమైన పద్ధతులు వచ్చేటువంటి దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం, దీన్ని ఖండించాల్సిన అవసరం. మంచి రాజకీయాల కొరకు రాజకీయాలు అంటే ఈరోజు ఒక చెడు రాజకీయాలు అంటే ఎవరు ఆసక్తి చూపే పరిస్థితి వస్తుంది. ఎవరు ఆసక్తి చూపుతున్నారంటే మళ్ళీ అదే గుడ్డలోని ముక్క మాదిరి వస్తూ ఉంది. కాబట్టి ఈ రాజకీయాలను ఈసడించుకోవడం కాదు, ఈ రాజకీయాలను బాగు చేయాల్సిన అవసరం యువత పైన ఉందని భావిస్తూ ఉన్నా. మీరు చెప్పండి, ఒకవైపు మొన్నటి వరకు కూడా కొండా సురేఖని ట్రోల్ చేస్తూ కొండా సురేఖను అవమానపరుస్తూ ట్రోల్స్ చేశారు అనేటటువంటి ఆరోపణలు వినిపించినాయి. సో అదే నేపథ్యంలో అదే లైన్లోనే కొండా సురేఖ కూడా వెళ్ళింది, నాపై ఆరోపణలు చేశారు కాబట్టి నేను కేటీఆర్పై ఆరోపణలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో సమంతను అనవసరంగా ఈ మ్యాటర్లోకి లాగారు. అనవసరంగా తమ రాజకీయ ప్రయోజనాల కోసము, తమ ఆరోపణలు, తమ రాజకీయం కోసము ఇంట్లో ఉండే మహిళలపై దుష్ప్రచారం చేస్తున్నారనేటటువంటి వాదన పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఎట్లా చూస్తారు? నిన్న జరిగిన టీవీ చర్చల్లో జరిగిన కొండా సురేఖ గారు మాట్లాడిన తీరు ఆవేశపరంగా అట్లా మాట్లాడింది అనేది మేము అనుకుంటా ఉన్నాము. ఒక గౌరవప్రదమైన కుటుంబాన్ని బజార్కు లాగి వాళ్ళని అవమానపరిచే విధంగా చేసింది అనేది, ఒక కేటీఆర్ ఈ విధంగా చేసింది అనేది ఆమె అప్పుడే అది తీసుకొచ్చి ఆవేశపరితంగా మాట్లాడింది అనేది మాకు కనబడతా ఉంది. అయితే ఈ సమంత కానీ అక్కినేని నాగా చైతన్య కావచ్చు, వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క కుటుంబానికి అవరోధాలు కలుగుతున్న ఈ సమాజం విలువలను తీసుకొచ్చే విధంగా నాగ చైతన్య అట్లాగే సమంతలు వ్యక్తిగతంగా ఈ విడాకులు తీసుకున్నారు. కానీ దాన్ని కొండ సురేఖ గారు బయటికి కేటీఆర్ గారే ఇట్లాంటి విధంగా తీసుకొస్తున్నారు అని చెప్పడం తప్పు. ఎంతకైనా మరి కేటీఆర్ గారు ఇట్లాంటి విధంగా అంటే కేటీఆర్ గారే దీన్ని బలవంతంగా తీసుకొచ్చిన అనేది మనందరికీ తెలుసు. కానీ ఈమె మంత్రిగా అట్లాంటి వ్యాఖ్యలు చేయడము సరైనది కాదు అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. చూసిన మొత్తానికైతే మంత్రి పదవిలో ఉన్నటువంటి ఒక మహిళ, సాటి మహిళ గురించి ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ముమ్మాటికి తప్పే. అదేవిధంగా సురేఖ గారు కూడా పూర్తిగా తను చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు. కానీ రాజకీయాల్లో పూర్తిగా రోజు రోజుకు విలువలు నశించిపోతున్నాయి. తమ రాజకీయ ప్రయోజనాల కోసము అవతలి వారిపై నిందలు అభాండాలు వేస్తున్నారు. ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారిపై కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పూర్తిగా తగదంటూ కూడా ఇప్పటికే ఇండస్ట్రీకి సంబంధించిన వారు కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే. రాబోయే రోజుల్లో సినీ పరిశ్రమ కావచ్చు, మిగతా ఏ పరిశ్రమ అయినా సరే తమ రాజకీయ ప్రయోజనాల కోసము అభంశుభం ఎరగని వారిని అనవసరంగా ఇటువంటి వ్యాఖ్యలు చేసి వారిని ఎరకాటంలో పెట్టి ఇబ్బంది చేయొద్దు, వారి జీవితాలతో మీరు రాజకీయాలు చేయొద్దంటూ కూడా మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.